జాన్ సీనా ఈ పేరు మనందరికీ తెలిసి ఉంటుంది కదా. డబ్ల్యూడబ్ల్యూఈలో మనకి చాలా ఫేమస్ ప్లేయరు, తర్వాత స్పోర్ట్స్ పర్సన్, అంతకుముందు డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ జరిగింది వాషింగ్టన్ డీసీలో గుంటూరుతో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది అన్నట్టు. అంతకుముందే గతంలో ఆయన ఏమి ప్రకటన చేసిండు అంటే నాకు శక్తి లేనప్పుడు, నేను ఆడలేకపోతున్నప్పుడు, నా వల్ల ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ కానే పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఈ స్పోర్ట్స్ నుంచి పక్కకి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే గుంటూరుతో ఓడిపోవడం జరిగిందో బయటికి రాగానే చాలా హుందాగా ఆయన జాన్ సీనా అనే ప్లేయరు మనకి ఈ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. సో ఇది ఒక రిటైర్మెంట్. మనకి ఇక ముందు మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో జాన్ సీనా కనపడరు అన్నది ఒక విషయం క్లియర్ అన్నట్టు. కాకపోతే ఆయన మనకి వేరే రూపంలో ర్యాపర్గా కానివ్వండి, లేకపోతే సినిమా ఆర్టిస్ట్గా కానివ్వండి, మనకి సినిమాలో కానివ్వండి, వేరే షోస్లో కానివ్వండి, ఎపిసోడ్స్లో కానీ వచ్చే ఆస్కారం అయితే ఉంది. తర్వాత కమర్షియల్గా వాటిలో కనిపించడం కానీ, లేకపోతే వేరే ప్రోగ్రామ్స్లో కనపడతారు. కానీ ఈ కేవలం డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్లో మాత్రము జాన్ సీనా గారు ఉండరు. అయితే దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి రియాక్షన్ వచ్చింది. చాలామంది బెస్ట్ విషెస్ చెప్పారు, గుడ్ లక్ చెప్పారు. వీటిల్లో మనం ప్రముఖంగా తీసుకున్నారంటే లిల్లీ సింగ్ తెలుసు కదా, యూట్యూబ్లో చాలా ఫేమస్ ఆవిడ, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆర్డర్ సెలబ్రిటీ ఉంటుంది. లిల్లీ సింగ్ తన కామెంట్లో ఏం చెప్తా ఉంది అనేసి అంటే, జాన్ సీనా అనే వ్యక్తి ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే, ఆయన మేనేజర్ కానివ్వండి, లేకపోతే డ్రైవర్ కానీ లేకుండా ఎవరూ లేకుండా ఆయనే పర్సనల్గా ఒక్కళ్ళు డ్రైవ్ చేసుకుంటూ లిల్లీ సింగ్ గారి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళారు. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్, అంత మంచి వ్యక్తి అని చెప్పేసి అని జాన్ సీనా గారి గురించి చెప్పడం జరిగింది అన్నట్టు. మనందరూ తెలిసిన అండర్టేకర్ కానివ్వండి, అయితే మనందరూ తెలిసిన రాక్ కానివ్వండి, లేదా ప్రియాంక జోనస్ కానివ్వండి, మనకి లైక్ బాలీవుడ్ స్టార్స్ కానివ్వండి, వీళ్ళు చాలామంది కూడా జాన్ సీనా రిటైర్మెంట్ గురించి రెస్పాన్స్ ఇచ్చారు. వీళ్ళు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరూ పోస్ట్ చేశారు. జాన్ సీనాకి ఇండియా కనెక్షన్ ఏముంటుంది అన్నది అంటే, జాన్ సీనా చాలా వరకు బాలీవుడ్ మ్యూజిక్ చూస్తాను, బాలీవుడ్ మ్యూజిక్ వింటాను, బాలీవుడ్ మ్యూజిక్ నాకు చాలా కనెక్షన్ ఉందని చెప్పేసి అని చాలా సందర్భాలు చెప్పున్నారు అన్నట్టు. లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ కూడా ఎక్స్లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక క్వశ్చన్, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పేసి అని ఎక్స్లో అడుగుతున్నప్పుడు ఇండియా గురించి మీకు ఏం తెలుసు, ఇండియా గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, నాకు ఇండియా తెలుసు, బాలీవుడ్ మ్యూజిక్ తెలుసు, బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తెలుసు, బాలీవుడ్ స్టెప్స్ అంటే నాకు చాలా ఇష్టము, ఎస్పెషల్లీ బాలీవుడ్ బాద్షా నాకు షారుఖ్ ఖాన్ తెలుసు అని చెప్పేసి అని, షారుఖ్ ఖాన్ గురించి స్టెప్స్, షారుఖ్ ఖాన్ మూవీస్ గురించి తెలుసు అని చెప్పి షారుఖ్ ఖాన్ పరిచయం కూడా జాన్ సీనా గారు చెప్పడం జరిగింది అన్నట్టు. సో మనందరం ఎవరైతే మనకి డబ్ల్యూడబ్ల్యూ ఎంత చేస్తున్నారో మనందరము రానున్న కాలంలో ఈ గేమ్ పరంగా తీసుకుంటే జాన్ సీనాను మిస్ అవుతామని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.